వెరీ గుడ్ ఈవినింగ్ హలో. అండి. గుడ్ ఈవినింగ్ సార్. నేను వినపడుతుందండి. వైజాగ్ నుంచి సార్. నా పేరు పట్టా రమేష్ బాబు. హ్మ్. యాక్చువల్గా నేను మన అనకాపల్లిలో ఉంటున్నటువంటి బాలాజీ గారు ఉన్నారు కదా సార్. ఆయన అవునండి. ద్వారా నేను ఆయన స్టేటస్ లో చూశాను. చూసిన హ్మ్. తర్వాత యాక్చువల్గా నాకు షుగర్ గురించి నేను వాళ్ళకి ఇచ్చిన తర్వాత నాకు షుగర్ బీపీ ఎక్కువగా ఉండేది. ఆ హ్మ్. సందర్భంలో నేను మీరు వైజాగ్ వచ్చినప్పుడు మీటింగ్ అటెండ్ అవ్వమంటే అటెండ్ అయ్యాను. అక్కడ ఓకే. మళ్ళీ ప్రవీణ్ గారు అని చెప్పి నాకు బాగా మిత్రులు. కలిసి హ్మ్. ఆయనతో ఆలోచించిన తర్వాత నేను ఆయన దగ్గర మెడిసిన్ తీసుకోవడం జరిగిందండి. మీ హ్మ్. VR4. యాక్చువల్గా ఓకే. అంటే నేను వాడిన తర్వాత నేను తీసుకుంది షుగర్ గురించి బీపీ గురించి తీసుకున్నాను. హ్మ్. ఆఫ్టర్ 4 days తర్వాత ఏమైందంటే యాక్చువల్గా నేను వీళ్ళకి చెప్పలేనిది ఏంటంటే నాకు హెవీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది సార్. నాకు చాలా ఓకే. విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లము. తర్వాత హ్మ్. మోషన్ కూడా నాకు 2 days, ఆఫ్టర్ 2 days తర్వాత వస్తుంది. చాలా ఇబ్బంది హ్మ్. పడుతుంటాను. ఈ ఓకే. మెడిసిన్ వాడిన అట్ ద 4th day నాకు అసలు గ్యాస్ట్రిక్ గురించి కానీ ఇప్పుడు స్టిల్ వర్క్ కూడా నాకు అటువంటి ప్రాబ్లం లేదు. మోషన్ కానీ గ్యాస్ట్రిక్ కానీ వీటికి మాత్రం బాగా పనిచేసింది. ఇంకా నేను షుగర్ టెస్టింగ్కి వెళ్ళలేదు సార్. ఈ యొక్క మీ మెడిసిన్ వాడడంలో 4th day నాడే నాకు రిజల్ట్ హ్మ్. అయితే కనబడింది. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు ఇప్పటికి? నేను తీసుకుంది మార్చ్లో సార్. ఓకే. మార్చి నుంచి అంటే మార్చ్ మిడిల్‌లో వచ్చారా? లేకపోతే మార్చ్ ఎండింగ్ నుంచి వాడుతున్నారా? అండి మార్చ్ మిడిల్‌లో సార్. ఓకే. సో, ఏప్రిల్ అంతా అవుతుంది కాబట్టి 1 ½ మంత్ అయింది ఇప్పటి వరకు. అవును సార్. ఇంకో 1 ½ మంత్ వాడిన తర్వాత 1 ½ మంత్ సార్ వాడిన తర్వాత మీరెళ్లి షుగర్ టెస్ట్ కూడా చేయించుకోవచ్చు హెచ్‌బీఏవన్. డెఫినెట్‌గా సార్. డెఫినెట్‌గా సార్. సో, మీ ఎనర్జీ లెవెల్స్ ఎట్లున్నాయి సార్ ఇప్పుడు? బాగుంది సార్. ఎనర్జీ హ్మ్. లెవెల్స్ అయితే బాగుంది. తర్వాత మా సిస్టర్ కూడా రిఫర్ చేశాను సార్. మా సిస్టర్ కూడా సేమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము హైదరాబాద్‌లో ఉంటుంది తను. హ్మ్. ఆహ్, తర్వాత క్యాన్సర్ కూడా ఎఫెక్ట్ అయింది ఆవిడకి. ఈ ఓహ్! మెడిసిన్ జస్ట్ ఆవిడ 2 వీక్స్ ఎంతో అవుతుంది వాడుతుంది. ఇమ్మీడియేట్‌గా నిన్నే నాకు ఫోన్ చేసింది. ఆ ప్రాబ్లమ్ అయితే హ్మ్. లేదు. ఎక్కువగా ఆవిడకి పొట్ట ఉబ్బిపోతుంది. ఓహ్! ఇది ఎప్పుడైతే వాడిందో జస్ట్ 2 వీక్స్ ఎంత అవుతుందండి ఆవిడకి తీసుకొని. మీరు హ్మ్. హైదరాబాద్‌లో మీటింగ్ అయింది కదా! ఆ తర్వాత ఆళ్ళకి మెడిసిన్ అందింది. హ్మ్. అది వెంటనే నాకు నిన్న ఫోన్ చేసి ఫోన్‌లో చెప్పిందనమాట. అది వేసిన హ్మ్. తర్వాత నాకు ప్రాబ్లమ్ అయితే అది కడుపు ఉబ్బడం గానీ, ఆ ప్రాబ్లమ్ అయితే తగ్గింది. రిలాక్స్‌గానే ఉంది. తర్వాత ఆవిడ హ్మ్. కూడా షుగరు 80కి హ్మ్. వచ్చిందండి సార్. ఆవిడకి 150, 140 ఉండేది మా సిస్టర్‌కి షుగరు. హ్మ్. ఆవిడ ఇది వాడిన వెంటనే మొన్న వాళ్ళ ఇంట్లోని టెస్టర్ ఉంది. టెస్టింగ్ చేసుకుంది. షుగర్ టెస్టింగ్‌ది. 80కి హ్మ్. వచ్చిందని చెప్పి భయపడి నాకు ఫోన్ చేసింది. "ఏం భయమేం లేదు. తగ్గినా హ్మ్. వాడు" అని చెప్పేసి మన ప్రవీణ్ గారికి ఫోన్ చేసి మాట్లాడమని చెప్పాను సార్. సూపర్ సార్. సూపర్. సో, సో నలుగురికి చెప్పండి సార్. అందరికి ఆరోగ్యం బావుంటది. మీరేం చేస్తుంటారు? 100% సార్. 100%. యాక్చువల్‌గా ఏంటంటే మీ మీటింగ్‌లో వచ్చినప్పుడు మీరు ఒక మాట విన్నాను సార్. నేను యాక్చువల్‌గా ఇటువంటి వాటిని పెద్దగా నమ్మను. మీరు ఒక ఇచ్చే ఈ దీనివల్ల ఇదొక ఫుడ్డు. హ్మ్. దీనివల్ల మనకి లోనున్న ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి ఇదొక ఏమంటారు ఇమ్యూనిటీ పెంచడానికి బాగా పనిచేస్తుందన్నారు. ఒక్క మాటతో నేను ఇది తీసుకోవడం జరిగింది సార్. దానివల్ల అయితే మాత్రం 100% అయితే రిజల్ట్ ఉంది. అందరికి చెప్పొచ్చు సార్. నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే చాలా మెడిసిన్ అయితే నేను మా ఇంట్లో వాళ్ళకి బాగా ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వాడి ఇప్పుడు కూడా వాడుతున్నాం అనుకోండి. గానీ దీనివలన అట్ ద డేస్‌లోనే నాకు రిజల్ట్ అయితే కనపడింది. అంటే నా వరకు ఏంటంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సార్. అది నేనప్పుడు చెప్పలేదు. మీ వాళ్ళకి ఎవరికీ చెప్పలేదు. నేను షుగర్ గురించని వచ్చాను. షుగర్ కూడా తగ్గే ఉంటదని అర్థమైంది. చెప్పి నేను భావిస్తున్నాను. గ్యాస్ట్రిక్ అయితే 4 డేస్‌లో నాకు క్లియర్ అయిపోయింది. అది సార్. ఎక్సలెంట్ అండి. మీరేం చేస్తుంటారు సార్ యాక్చువల్‌గా? యాక్చువల్‌గా నేను సోషల్ యాక్టివిటీస్ అవి చేస్తుంటాను సార్. నాకు ఫౌండేషన్ ఉంది. ఎక్కువ పూర్ ఇన్ నీడ్ ఓహ్! కార్యక్రమాలు చేస్తాను. అది కాకుండా ఏదో ఆడతా హ్మ్. పాడతా రియల్ ఎస్టేట్ ఉంది. ఎవరైనా నాకు బాగా తెలిసిన వాళ్ళుంటే ఫ్లాట్స్ అవి ప్లా ప్లాట్స్ అండ్ ఫ్లాట్స్ మంచి వాళ్ళకి అలా ఎవరైనా కస్టమర్స్ దొరికితే ఓకే. ఆ బిజినెస్ ఉంది. ఎక్కువగా హ్మ్. ఏంటంటే నాది సోషల్ యాక్టివిటీస్ సార్ అంతా. మీ సంస్థ పేరు సార్? పట్టా ఫౌండేషన్ సార్ విశాఖపట్నం. పట్టా ఫౌండేషన్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సార్. సో థాంక్ యూ సార్. మీరొచ్చి అథెంటిక్‌గా మీరు చెప్పడం వల్ల నలుగురికి ఉపయోగపడతది. సో థాంక్ యూ సో డెఫినెట్ సార్. మచ్ ఫర్ డెఫినెట్ యువర్ సార్. జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. విశాఖపట్నం వచ్చినప్పుడు తప్పకుండా తమన్ని కలుస్తాను. డెఫినెట్ సార్. నేను కూడా కలుస్తాను మిమ్మల్ని. థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ సార్. వాడారు? హలో! సార్ ఎన్ని నన్నేనా? క్యాప్సూల్స్ పర్ డే అది అడగలేదు నేను. రోజుకి ఎన్ని అదే సార్. క్యాప్సూల్స్? అదే సార్. అంటే నాకు ప్రవీణ్ గారేంటంటే తే డేకి 3 టైమ్స్ తీసుకున్నాను సార్. మార్నింగు, లంచు, డిన్నర్ సార్. 2 హ్మ్. తీసుకున్నాను సార్.
6 క్యాప్సూల్స్ వాడారు. 6 క్యాప్సూల్స్ సార్. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. మీరు ఎట్టి పరిస్థితిలో ఒక 8 నెలల వరకు ఆపకుండా వాడారు. డెఫినెట్‌గా సార్. రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రైట్ సార్.